రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో మంత్రి సీతక్క పర్యటించారు. జిల్లాలో సుమారు 35 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామ మహిళలు మంత్రికి ఊరి పొలిమేరలో బోనాలతో స్వాగతం పలికారు. మంత్రికి మహిళలు తిలకం దిద్ది గ్రామంలోకి ఆహ్వానించారు. సుమారు 8 కోట్ల రూపాయల నిధులతో కమ్మదనం నుంచి మధురాపురం, షేరిగూడ వరకు బీటీ రోడ్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. మధురాపురం గ్రామ ప్రజల మధుర జ్ఞాపకాన్ని మంత్రి గుర్తు చేసుకుంటారని సీతక్క ఆనందం వ్యక్తం చేశారు. ఇల్లు చక్కగా, ఇంట్లో ఆడవాళ్ళు చక్కగా ఉంటే ఇల్లు చక్కగా ఉంటుంది. అట్లానే రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ మంచిగా సంతోషంగా ఉండి అభివృద్ధి జరిగి వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకునే శక్తి వల్ల ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఇల్లు బాగుపడుతుంది, ఆ ఊరు బాగుపడుతుంది, ఆ రాజ్యాంగం బాగుపడుతుందని మొట్టమొదట మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు పెట్టడం జరిగింది. ఆ ఉచిత బస్సు అడ్డుకోవాలని వాళ్ళ పేదలకు ప్రభుత్వం ఏమి చేయలేదు. వాళ్ళ 10 రూపాయలు కూడా మనం మీకు ఇయ్యలే, మహిళలకేమి ఇయ్యలే. కానీ ఉచిత బస్సు ఎవరు ఎక్కుతారమ్మా? పేదోళ్ళు ఎక్కుతారు. పేదింటి ఆడపిల్లలు ఉచిత బస్సు ఎక్కుతా ఉంటే కళ్ళ నిప్పులు పోసుకున్నారు వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళు వద్దు వద్దు అని రకరకాలుగా వీళ్ళు కొట్టుకుంటారు. బస్సులలో కూర్చొని ఆడోళ్ళు కలిసి ఉన్నారు. ఆడోళ్ళు ఇట్లా అట్లా అవయేమైనా చేసినా కూడా లేదు లేదు, ఆడవాళ్లకు ఆర్థిక స్వతంత్రం ఉండాలి అని బస్సు ఫ్రీ పెట్టడం జరిగింది. మహిళలు ఇల్లు చక్కగా, ఇంట్లో ఆడవాళ్ళు చక్కగా ఉంటే ఇల్లు చక్కగా ఉంటుంది. అట్లానే రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ మంచిగా సంతోషంగా ఉండి అభివృద్ధి జరిగి వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకునే శక్తి వల్ల ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఇల్లు బాగుపడుతుంది, ఆ ఊరు బాగుపడుతుంది, ఆ రాజ్యాంగం బాగుపడుతుందని